ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుగారు 16వ తేదీ నుంచి వృశ్చిక సంక్రమణం అంటే రవి గ్రహ మార్పు ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది అన్నటువంటి విషయం గురించి అడుగుతున్నారు. ఎవరికి నష్టం కలిగించే అవకాశం ఉందని కూడా అడుగుతున్నారు. అక్కడ ముఖ్యంగా కొంతమంది మేషరాశి వాళ్ళు ఈ ప్రశ్న ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే మేషరాశి వారికి అష్టమంలోకి వెళ్తున్నాడు కదా రవి, దాని నిమిత్తంగా వాళ్ళందరూ కూడా రవి అష్టమ స్థానానికి వస్తున్నాడు గోచారంలో, మరి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అడిగేవాడు. కొంతమంది అడిగేవాళ్ళు తులారాశి వాళ్ళు వచ్చేసి, అమ్మయ్య నీచ స్థితిలోంచి మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు రవి, ధనస్థానంలోకి వెళ్తున్నాడు. తులారాశికి రవి లాభాధిపతి, అంటే రాశ్యాధిపతి నుంచి రాశి నుంచి లాభాధిపతి. తులారాశికి 12వ రాశి కన్య, 11వ రాశి సింహం. ఈ రాశ్యాధిపతి లాభాధిపతి అనేటువంటి రాశి చక్రం నుంచి లాభాధిపతి ధనస్థానానికి వెళ్ళడం ఇంకా విశేషం లాభం కలిగిస్తుందా, లేదా నష్టాన్ని కలిగిస్తుందా, ప్రశాంతత ఉండబోతుందా, ఉద్యోగం వస్తుందా అనేటువంటి అనేక విషయాల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ఈ వృశ్చిక సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది అంటే 16వ తేదీ ఉదయం 7:30 లోపు మనకి వృశ్చిక సంక్రమణం అయిపోయే అవకాశం బలం కనబడుతోంది. అందుకనే మనం ఈ వృశ్చిక సంక్రమణ స్థానం కూడా మనకి 7:30 లోపలే పూర్తి చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రవి మార్పు అంటే నీచ స్థానంలో నుంచి రవి శుభస్థానాలకు వెళ్తున్నటువంటి ప్రభావం ఎలా ఉంటుంది, అసలు నీచలో ఉన్నప్పుడు అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి, సింహరాశి వారికి, అలాగే మనకి వృషభ రాశి వారికి షష్టమ రవి కదా నీచలో ఉన్నాడు, అదొక ప్రమాదాన్ని కలిగిస్తాడు. అలాగే మనకి ఈ వృశ్చిక రాశి వారికి కూడా, వృశ్చిక రాశి వారికి 12వ స్థానంలో నీచలో ఉన్నాడు. అంటే వీళ్ళకి ఒక విపరీతమైనటువంటి ఇబ్బందులు, భావోద్వేగాలు, టెన్షన్స్ క్రియేట్ చేయడం, అనుకున్నటువంటి పనులను కూడా వాయిదా పడడం, ఆకస్మిక ప్రమాదాలు, చికాకులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలిగే అవకాశం ఉండేది. అలాగే మకర కుంభ రాశుల వారికి కూడా ప్రమాదమే కలిగించాడు. ఉద్యోగంలో నష్టాన్ని కలిగించాడు, ఉద్యోగంలో మార్పులు కలిగించాడు, ఇళ్ళని పోగొట్టించాడు, లాటరీల ద్వారా నష్టాన్ని కలిగించాడు, జూదం ఆడించాడు. ఇలా అనేక రకాల విషయాలు, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు కూడా కారకుడయ్యాడు. మరి ఇప్పుడు ఈ మహానుభావుడు నీచ స్థానంలో నుంచి వృశ్చికంలోకి మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు కదా రవి, తులలోంచి వృశ్చికంలోకి వెళ్తున్నాడు కదా, మరి ఎవరెవరికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ముందుగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం. స్వామి నాది అష్టమ రాశి అవుతుంది, మేషరాశి నుంచి అష్టమంలో గోచార రవి అనేవాడు ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాడు అంటే, మీకు ప్రమాదం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వయంకృత అపరాధాలు, అంటే మద్యపాన సేవన చేయడం, అనవసరంగా వ్యక్తులు డబ్బులు అప్పుగా ఇవ్వడం, వీటి వల్ల నష్టం కలిగించాడు. రెండవది సహజమైనటువంటి పంచమాధిపతి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సహజ పంచమాధిపతి రవి కదా, ఆ రవి అష్టమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సంతానానికి కొద్దిగా ఆటంకాన్ని కలిగించే అవకాశం, స్వల్ప అనారోగ్యాన్ని కలిగించడం, పిల్లలు కాస్త దారి తప్పేటువంటి ప్రయత్నం, లేదా గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలగవచ్చును, జాగ్రత్త. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. అంటే కేవలం సూచించబడుతోంది, అది కూడా అష్టమంలో కాబట్టి. కానీ అష్టమ స్థానం మిత్రక్షేత్రం అవ్వడం వల్ల తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది, అనుకూలవంతమైన ధనయోగం ఉంటుంది, ఆ విదేశాలు వెళ్లే ప్రయత్నంలో అనుకూలత ఉంటుంది, విడిపోయిన బంధాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఇలా ఉంటుంది, మంచి సంబంధ బాంధవ్యాలు, వ్యాపారంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన సంతాన యోగము, ధన ప్రాప్తి, విదేశీయానం ఏర్పడుతోంది. అలాగే సింహరాశి వారికి తప్పకుండా ప్రశాంతమైన జీవనం, గృహయోగము, వాహన సౌఖ్యము, ఆగిపోయిన కోర్టు లావాదేవీలు కానీ, ఆగిపోయిన పనులని కానీ పునర్ప్రాప్తి అంటే పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. తృతీయ స్థానం వల్ల కన్యా తులా వృశ్చికంలో రవికి కన్యా రాశి వారికి లేనిపోని అనవసరపు ప్రయాణాలు, ఉద్యోగంలో బదిలీలు కలిగే అవకాశం, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ఇక తులారాశి వారికి పండగ చేసుకోవచ్చు, వీళ్ళు తప్పకుండా వీరికి పండగ చేసుకునే అవకాశం కనబడుతోంది. ధనయోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి జన్మ రవి అనేవాడు పెద్దగా ప్రమాదాన్ని కలిగించాడు, మిత్రక్షేత్రం కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. ధైర్య సాహస నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో వీరికి బాగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వారికి వ్యయంలో రవి ఉన్నా సరే మిత్రక్షేత్రం అవ్వడము, ఈ ధనుసు రాశి గురుడు అధిపతి కాబట్టి గురుడికి రవికి మిత్రత ఉండడం వల్ల
నష్టాన్ని కలిగించాడు, లాభాన్ని కలిగించాడు. అంటే రవి వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, నష్టం లేదు, సుఖం లేదు, లాభం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారికి ఏకాదశ రవి, అష్టమాదినటువంటి రవి ఏకాదశంలో శుభకారకం, అనుకూలవంత నిర్ణయాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు. కుంభరాశి వారికి కూడా ఊహించని ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కన్సల్టెన్సీ ద్వారా ఆధారపడే విదేశాలు వెళ్ళడానికి అవకాశాన్ని కలిగిస్తాడు. ఇక మీనరాశి వారికి తప్పకుండా మనకి భాగ్యస్థ రవి, మీనరాశి వారికి భాగ్యస్థ రవి అద్భుతమైనటువంటి అనుకూలతల్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. అంటే మొత్తం మీద ఏ రాశుల వారికి చాలా మంచి ప్రయోజనం ఉంటుందంటే మీనము, సింహము, తులారాశి వారికి అత్యుత్తమ శుభ ఫలితాలు కలిగించే అవకాశం ఉంటుంది. ఇక మేష రాశి వారికి స్వల్ప ఇబ్బందులు, కన్యా రాశి వారికి స్వల్ప ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రాశుల వారికి కూడా రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశం అనేది అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. మీనము, సింహము, తులారాశి వారికి మహారాణి యోగం పట్టించే అవకాశం ఉంటుంది. ఇందులో సత్యము, నమ్మండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ యొక్క ఈశ్వరుని ఎక్కువగా అభిషేకాలు చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, అనుకూల శుభ పరిణామాలు ఉంటాయి. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మీకు చెప్పేందుకు మీ ముందుకు మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శుభమస్తు.